ఆజ్కి బాత్ చూద్దామండి. రక్షణ కల్పించే వారికి రక్షణ లేని చోట మనం ఉన్నాం ఇప్పుడు. హర్యానా అదనపు డీజీపీ పూరణ్ కుమార్ ఐపీఎస్ ఆత్మహత్య అత్యంత బాధాకరం. సూసైడ్ నోట్లో ఆయన రాసిన ప్రతి అంశంపైన వ్యక్తులపైన విచారణ చేపట్టాలి. ఇందులో కుల వివక్ష అనేది ప్రధానమైంది. చదువు ద్వారా కుల వివక్షను రూపుమాపచ్చు అనేది వట్టి మాటనేనా? ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా కుల వివక్ష ఎదుర్కొన్నాడు అంటేనే చాలా బాధేస్తుంది. అంగారకుడి పైన చంద్రమండలం పైన అడుగులు వేస్తున్న మనం ఈ కుల వివక్షను రూపుమాపలేకపోతున్నాం. ముమ్మాటికి ఇది మన మూర్ఖత్వం. ఇంకా రిజర్వేషన్ ఎందుకు అనే వారికి కూడా ఇది మేల్కొలుపుతుంది. నేడు మూర్ఖులున్నంత వరకు సత్పురుషుల ప్రాణత్యాగాలు చేస్తూనే ఉంటున్నారు. ఇప్పటికీ ఇలా మూర్ఖుడు మారడు అని చెప్పి సుధాకర్ తలారి గారు రాశారు. నిజంగా చాలా అద్భుతమైన లైన్స్ రాశారండి. ఎందుకంటే దేశంలోనే అత్యున్నత పోస్టుల్లో ఈ ఐఏఎస్ ఐపీఎస్ల పోస్టులు ఒకటి, అత్యున్నతమైన పోస్టులు అన్నమాట ఇవి. సో అక్కడ కూడా కుల వివక్షత ఉందంటే ఇంకేంటండి చెప్పేది? చాలామంది అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, కానీ అక్కడ కూడా కుల వివక్ష ఉందంటే నిజంగా చదువుకుంటే, చదువు పెరిగితే, విద్య పెరిగితే కుల వివక్ష రూపుమాపచ్చు అని చెప్పేటవాళ్ళు చిన్నప్పుడు. కానీ ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు, అది కూడా అత్యంత అద్భుతంగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. అలాంటి చోట్ల కూడా కుల వివక్షత అంటే నిజంగా ఏం చేయాలి వాళ్ళని? మంచి లైన్స్ పంపించారండి ఆజ్కి బాత్లో మీరు.